హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్పీకే పిల్ల వ్లాగ్స్. సింపుల్గా ఇంత నీట్ ఫినిషింగ్ తోటి శారీకి ఫాల్ ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. శారీకి ఫాల్ స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ రాంగ్ సైడ్ రైట్ సైడ్ ఎటువైపు ఉందో కరెక్ట్గా చూసుకోవాలి. ఒకవేళ రైట్ సైడ్ పైన ఫాల్ స్టిచ్ చేసామంటే మళ్ళీ దాన్ని విప్పేయాల్సి వస్తుంది. తర్వాత శారీకి స్టార్టింగ్లో నుండి ఒక జాన ఒక బెత్త ఈ విధంగా చేతితోని కొలత చూసుకొని తర్వాత అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఫాల్ తీసుకోవాలి. ఫాల్కి రెండు చివర్ల కుట్టు వేసి ఉంటుంది. ఆ కుట్టు రాంగ్ సైడ్ రైట్ సైడ్ ఎటువైపు ఉందో చూసుకొని రాంగ్ సైడ్ ఉన్న వైపు ఈ విధంగా స్టార్టింగ్లో 1/2 ఇంచ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డ్ చేసిన దగ్గర నుంచి స్టిచ్ వేయడం స్టార్ట్ చేయాలి. చూడండి, నేను మార్కింగ్ చేసిన దగ్గర ఈ విధంగా ఫాల్ని అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా ఫాల్ పెట్టినప్పుడు శారీ కంటే ఫాల్ కింది వైపు నిల్లకుండా శారీకి లోన వైపే ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా ఫాల్ని పెట్టిన తర్వాత స్టిచ్ వేయడం స్టార్ట్ చేయాలి. చూడండి, స్టార్టింగ్లో ఈ విధంగా రఫ్ చేయాలి. ఇలా రఫ్ చేస్తే స్టిచ్ ఊడిపోకుండా ఉంటుంది. ఫాల్ పైన ముందుగానే కుట్టు వేసి ఉంటుంది కదా, మనం వేసే స్టిచ్ కూడా అదే కుట్టు పైన పడేలాగా చూసుకుంటూ మెల్లగా ఫాల్ని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నేను ఫాల్ వేసేది పట్టు శారీ అండి, అందుకని అది ఏమాత్రం ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఒకవేళ మీరు మెత్తటి శారీస్ పైన ఫాల్ స్టిచ్ చేస్తున్నారంటే ఆ ఫాల్కి కింది వైపున శారీ ముడతలుగా వస్తుంది. అలా ముడతలు రాకుండా ఉండాలంటే ఫాల్ వేసేటప్పుడు శారీ మొత్తం మిషన్ పైన ఉండేలా చూసుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి, నేను ఎలాగైతే శారీకి కింది వైపున స్టిచ్ వేశానో అదేవిధంగా మీరు కూడా శారీకి ఫాల్ అటాచ్ చేసేటప్పుడు కింది వైపున కుట్టు పడేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మార్కెట్లో 2 రకాల ఫాల్స్ దొరుకుతాయి కదా, ఒకటి కాటన్, ఇంకొకటి టెలికాట్. కాటన్ ఫాల్స్ ఏంటంటే వాటిని వాష్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేయాలి. ఈ టెలికాట్ ఫాల్స్ని వాష్ చేయకుండానే స్టిచ్ వేసుకోవచ్చు. కాటన్ శారీ పైన మాత్రమే కాటన్ ఫాల్ని యూజ్ చేయాలి, ఎందుకంటే అవి రెండు కూడా కాటన్ కాబట్టి రెండు సింక్ అయ్యి సమానంగా ఉంటాయి. ఒకవేళ కాటన్ ఫాల్ని వేరే శారీస్ పైకి స్టిచ్ చేసామంటే పై వైపు నుంచి శారీ ముడతలుగా కనిపిస్తుంది, లోపల వైపున ఫాల్ మాత్రం సమానంగానే ఉంటుంది. ఇక్కడ నేను స్టిచ్ చేసేది టెలికట్ ఫాలేనండి. ఈ ఫాల్ని స్టిచ్ చేయడం వల్ల లోపల బయట ఎక్కడ ముడతలు రాకుండా మనం వేసిన స్టిచ్ నీట్ ఫినిషింగ్ తోటి కనిపిస్తుంది. ఇలా స్టిచ్ వేసుకుంటూ లాస్ట్లో 1/2 ఇంచ్ క్లాత్ని లోపలి వైపుకు ఫోల్డ్ చేసుకొని రఫ్ చేసేసుకోవాలి. చాలామంది ఫాల్కి ఇంకొక సైడ్న కూడా ఇదే మిషన్ తోటి స్టిచ్ వేసేస్తూ ఉంటారు. అలా పై వైపున కూడా మిషన్ పైన స్టిచ్ వేయడం వల్ల శారీకి బయట వైపు నుంచి స్టిచ్ కనిపిస్తుంది. అలా కుట్టు కనబడితే చూడ్డానికి కూడా నీట్గా కనిపించదు కదా, అందుకే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ మనం శారీని ఫాల్ని ఇలా చేత్తోని సమానంగా రబ్ చేసుకుంటూ గుండు పిన్నులతోని ఈ విధంగా మొత్తం సెక్యూర్ చేసుకోవాలి. ఈ విధంగా పిన్స్ పెట్టడం వల్ల మనం ఫాల్కి పై వైపున కుట్టు వేసుకుంటాం కదా, అప్పుడు ఏంటంటే ఫాల్ అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుంది. ఇదే విధంగా మొత్తం మిగిలిన ఫాల్కి కూడా పిన్స్ పెట్టేసుకుంటూ రావాలి. ఈ విధంగా పిన్స్ పెట్టేటప్పుడు శారీ కింది వైపున ముడతలుగా రాకుండా ఇలా సమానంగా చేత్తోని రబ్ చేసుకుంటూ అప్పుడు మాత్రమే పిన్స్ పెట్టేసుకుంటూ రావాలి. లేకపోతే ఫాల్ పైన మనం కుట్టు వేసుకుంటూ వస్తాం కానీ కింది వైపున శారీకి మాత్రం కుచ్చులుగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మనం ఎక్కడి నుంచి అయితే ఫాల్ వేయడం స్టార్ట్ చేసామో అక్కడ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక నీడిల్ తీసుకొని అందులోకి 2 వరుసల దారాన్ని ఎక్కించుకోవాలి. ఈ దారం పొడవు వచ్చేసి 2.5 మీటర్లు తీసుకున్నాను, ఎందుకంటే ఫాల్ పొడవు 2 మీటర్లు ఉంటుంది కదా, మనం స్టిచ్ వేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రానే దారం పడుతుంది, అందుకే 2.5 మీటర్ల దారాన్ని తీసుకున్నాను. ఈ విధంగా 2.5 మీటర్ల దారాన్ని తీసుకుంటే మొత్తం ఫాల్కి స్టిచ్ వేయడానికి సరిపోతుంది. మధ్యలో ఎక్కడ జాయింట్స్ పడకుండా నీట్గా ఉంటుంది. సాదా బ్లౌజు స్టిచ్ చేసినప్పుడు ఏ విధంగా చేతి పని చేస్తామో ఆ విధంగా కాకుండా కొంచెం ఇలాగా కుట్టు వేసుకుంటూ రావాలి. ఫాల్ కలర్ ఇంకా దారం కలర్ సేమ్గా ఉండడం వల్ల మీకు అర్థం అవ్వడం లేదు కదా, అందుకే ఇక్కడ వేరే కలర్ క్లాత్ ఇంకా వేరే కలర్ దారంతోనైతే మీకు చూపిస్తున్నా. చూడండి, ముందుగా మనం నిడిల్ని ఫాల్ పై నుండి ఇలా లోపల వైపుకు కూర్చున్నప్పుడు కింద వైపున్న శారీ క్లాత్ని కొంచెం ఈ విధంగా పట్టేసుకొని నిడిల్ని ఇలా పై వైపున లాగేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మన కుట్టు కనిపిస్తుంది. ఇటు సైడ్ వచ్చేసి శారీ పైన అంటే ఫినిషింగ్ సైడ్ ఈ విధంగా నీట్గా కనబడుతుంది, లోపలి వైపు ఫాల్ పైననేమో ఈ విధంగా కనిపిస్తుంది. ఈ ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
ఇదే విధంగా మొత్తం ఫాల్కి చేత్తోని ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా చేత్తోని కుట్టేటప్పుడు మధ్య మధ్యలో దారాన్ని లాగుతూ ఉంటాం కదా, అలా దారం లాగేటప్పుడు అక్కడ దారం అనేది చిక్కు పడిపోతూ ఉంటుంది. అలా చిక్కు పడకుండా ఉండాలంటే మనం దారాన్ని లాగేటప్పుడు చూడండి, ఈ విధంగా చేతి బొటన వేలితోని ఇలా నొక్కి పట్టేసుకొని అప్పుడు దారాన్ని లాగితే నీట్గా వస్తుంది. ఇదే ప్రాసెస్లో మనం మొత్తం ఫాల్ని శారీ పైన కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి, శారీ పైనుండి ఎంత నీట్గా కనిపిస్తుందో, అసలు మనం చేతి పని చేసినట్టు కూడా కనిపించడం లేదు. చాలా నీట్గా ఉంది కదా. ఒకవేళ మనం అందరిలానే మిషన్ పైన కూడా స్టిచ్ వేసుంటే ఇక్కడ కుట్టు కనిపించేది. ఇంత నీట్ ఫినిషింగ్తోనే ఉండదు కదా, అందుకే ఇలా చేతి పని చేయమని చెప్పాను. ఒకవేళ ఇదే శారీతోని ఫ్యూచర్లో డ్రెస్లా స్టిచ్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఫాల్ని తొందరగా రిమూవ్ చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.